కూటమి అధికారంలోకి వచ్చి 27 నెలలైంది. ఈ 27 నెలల్లో మహిళల రక్షణ అనేది పూర్తిగా గాలి వదిలేశారు. ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, విదేశాల్లో ఉన్న మహిళలకు కూడా వీళ్ళు వేధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి ముఖ్య కారకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు మరీ ఘోరంగా తెలుగుదేశం పార్టీ మంత్రే ఉండడం నిజంగా సిగ్గుచేడు. అంటే వీళ్ళ ఖ్యాతి ఖండాంతరాలు దాటి వెళ్ళింది అనడానికి ఉదాహరణగా నిలిచింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రిలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు మహిళే ఎన్ఆర్ఐ సోషల్ యాక్టివిస్ట్, ఒక స్వచ్ఛంద సంస్థ ప్యూర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి ఆవిడ ఫౌండర్. డల్లాస్ లో ఉండే ఆవిడ, మన మంత్రులు డల్లాస్ లో నాటా సమావేశాలకు వెళ్ళారంట. ఒక మంత్రి తాలూకా అపాయింట్మెంట్ ఆవిడ అడిగిందంట. తన సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా సహాయం కోసం అపాయింట్మెంట్ అడిగితే ఈ మంత్రి గారేమో ఆవిడికి ఒంటరిగా కాఫీ షాప్కి రమ్మని చెప్పడం జరిగిందంట. ఆవిడ టీంతో వస్తానంటే లేదు ఒంటరిగా రండి అని ఇతను చెప్పడం జరిగిందంట. మరీ దారుణంగా ఏంటంటే అతని కాళ్ళు చేతులు ఉన్న ఫోటోలు కూడా తీసి పంపడం జరిగిందంట. అసలు ఎంత దిగజారిపోతున్నారేంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం కాని పరిస్థితి. అంటే మన ఆంధ్రప్రదేశ్ పరువుని ఎక్కడ తీస్తున్నారు సరిపోదా? ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా మన రాష్ట్ర పరువుని తీయడం అవసరమా మంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను. మరి నారా లోకేష్ గారు, మరి మీకు ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కదా, పేరు కూడా చెప్పారట, ఆవిడ మీకు తెలుసట, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ తెలుసంట ఆవిడ. మరి దీని మీద స్పందించాలి కదా, మీరు ఎందుకు నోరు విప్పట్లేదు? ఎందుకు ఆ మంత్రిని కవర్ చేసుకోవడానికి, రక్షించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? ఈరోజు కేబినెట్ సమావేశం కదా, మీరు మీ పక్కనే అలాంటి మంత్రిని కూర్చోబెట్టుకుని సమావేశంలో ఎలా పాల్గొంటారు? అతన్ని వెంటనే బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద లేదా నేను అడుగుతూ ఉన్నాను. ఆవిడ ఎంత డైరెక్ట్ గా శైలా అనే సోషల్ మీడియా ద్వారా ఆవిడ అందులో ఆ అకౌంట్ ద్వారా ఆవిడ పోస్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆవిడ నారా లోకేష్ క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ఆన్ స్లీజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్ అని స్పష్టంగా ఆవిడ చెప్పారు. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఇచ్చే గౌరవం లోకేష్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అసలంట ఆవిడని ఒంటరిగా రమ్మంటే తప్పించుకోవడానికి ఆవిడ ఇంకో పోస్ట్ పెట్టారు. ఆవిడ ఈ మంత్రి నుంచి తప్పించుకోవడానికి, ఒంటరిగా వెళ్ళడానికి ఇబ్బంది పడి తన పెదనాన్న, ఎప్పుడో చనిపోయిన పెదనాన్న పేరుని చెప్పుకొని అతను చనిపోయారు అని చెప్పి తప్పించుకొని వెళ్లకుండా ఆగిపోయిందంట. ఇంత అప్పట్లో డల్లాస్ నాటాలో నాతో వెధవేషాలు వేయబోయిన అన్నకి అంటూ ఇంకొక పోస్ట్ ఆ శైలా అనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈవిడ పోస్ట్ చేయడం జరిగింది. తాలూరి శైల గారు ఆవిడ పేరు, డాక్టర్ తాలూరి శైల గారు. అలాగే ఈవిడ ప్రధానమంత్రి గారికి, అలాగే సెంట్రల్ హోం మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరినీ ట్యాగ్ చేస్తూ కూడా పోస్టులు పెట్టడం జరిగింది తన అకౌంట్ ద్వారా. మరి ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మహిళల గౌరవం విషయంలో మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీ రోజు కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది? ఇదే లోకేష్ గారితో పాటు పక్కనే కూర్చుంటారు అతను, చంద్రబాబు నాయుడు గారు అదే కేబినెట్ సమావేశంలో ఉంటారు, మహిళా మంత్రులు ఉంటారు. మరి మీరు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే మాట్లాడితే డైలాగ్స్ చెప్తూ ఉంటారు, ఎవరైనా మహిళల్ని వేధిస్తే అదే చివరి రోజు అని. ఆ మంత్రికి మీరు చెప్పే ధైర్యము చిత్తశుద్ధి మీకు ఉన్నాయా? ఇదే నీకు చివరి రోజు, నిన్ను బర్తరఫ్ చేస్తున్నాను అని చెప్పే ధైర్యం మీకు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను. మరి మీ ప్రభుత్వం ఏమీ చేయకుండా మేకను కోస్తే, కోడిని కోస్తే నడి రోడ్డు మీద నడిపించారు కదా. ఎంత తప్పు చేసిన మంత్రిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపిస్తారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అలా చేయండి అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహిళా హోంమంత్రి గారు ఎన్నో డైలాగ్స్ చెప్తూ ఉంటారు, మాట్లాడితే మా జగనన్నను తిట్టడానికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. మరి ఈ రోజు కేబినెట్ సమావేశంలో మీతో పాటు కూర్చోబోతూ ఉన్న మంత్రిని, అతని మీద ఇన్నో ఆరోపణలు వచ్చాయి కదా, ఎటువంటి యాక్షన్ మీరు తీసుకోబోతున్నారు హోంమంత్రి అయిన అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగు మహిళని వేధించినందుకు అతని మీద ఏం చర్యలు మీరు తీసుకుంటున్నారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని నడి రోడ్డు మీద నడిపించండి, అతన్ని పబ్లిక్ ముందు ఎగ్జిబిట్ చేయండి హోంమంత్రి గారని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా జోక్యం చేసుకోమని పెట్టడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి కదా. ఎవరైనా మహిళ మీద చేయేస్తే తాట తీస్తాను అని డైలాగులు చెప్పారు కదా, మహిళల్ని వేధిస్తే తాట తీస్తాను అని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి మీరు ఈ మంత్రి మీద చర్య తీసుకోవాలా లేదా? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని బర్తరఫ్ చేయాలా లేదా పవన్ కళ్యాణ్ గారే నేను అడుగుతున్నాను. లేకపోతే మీరు డైలాగులకే పరిమితమా? మహిళల రక్షణ మీకు పట్టదా? లేదు అంటే మీ జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ అనే వ్యక్తిని ఏ విధంగా వదిలేశారో, అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదో, అదే విధంగా ఈ మంత్రిని కూడా వదిలేయొచ్చులే అనేసి నిమ్మకి నీరెత్తినట్టుగా కూర్చుంటున్నారా పవన్ కళ్యాణ్ గారే నేను అడుగుతున్నాను. ఈ రోజు క్యాబినెట్ జరుగుతుంది కదా, మరి మీరు మీ తాలూకా స్పందన ఏంటి బయటికి తెలియజేయాల్సిన బాధ్యత లేదా అని అడుగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి. తీసుకోండి, ఆ మంత్రి మీద ఎంక్వైరీ వేయండి, అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి. ఆవిడ అడుగుతూ ఉంది. మరి ఎందుకు మీరు ఎవ్వరూ స్పందించట్లేసి గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అనేవాడు ఏ విధంగా దాడి చేశాడు, అప్పుడే ఈ రాష్ట్రం పరువు దేశంలో జాతీయ స్థాయిలో పోయింది. ఇప్పుడు ఖండాంతరాలు దాటి వేరే దేశంలో కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. మరీ దారుణం ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చర్యల కోసం తన భార్యకే నైటీ చించేశాడు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. మా పార్టీ ఎమ్మెల్యే అయిన విరూపాక్షి గారి మీద అక్రమ కేసు పెట్టడం కోసం తన భార్య తాలూకా నైటీని పబ్లిక్ గా చించేశాడు. ఇంత దిగజారిపోవాలా రాజకీయం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరి ఎంత దారుణమా? అంటే మహిళలంటే మీకు గౌరవం లేదు, మహిళలు మీద దాడి చేస్తారు, లైంగిక దాడులు చేస్తారు, వాళ్ళ మీద హత్యలు చేయడానికి ప్రయత్నిస్తారు, హత్యాయత్నాలు చేస్తారు, అత్యాచారాలు చేస్తారు. అసలు ఎంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మహిళల్ని వేధించినప్పుడు మీరు కనుక చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. ఆ రోజు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.